ఆగు జమ్మి చెట్టు దేవుని పెట్టింది ఇక్కడ. మొత్తం డౌన్లా ఉంది బొమ్మ సీనరీ. బొమ్మ ఎక్కడ ఉంది? ఆటో జమా చెట్లు చెట్లు ఏమన్నా కానీ ఇది బాగా పోతాను కూడా వీలు కానీ ఇంకా చక్కగా. ఇది అప్పటి పాతదే. కంకర కూడా పోతుంది కదా. రోడ్డు ఇట్లా పోవాలి కాలువాటి అంటే నప్పపురం పోతే అదే వాళ్ళ ఇళ్ళలో అడవి మొత్తం. ఇక్కడేమో కాయలు ఉన్నాయి చిన్న చిన్నవి. ముష్టికాయలు తింటే చస్తారు. తింటే మేకాలి కదా, మనం తింటే చేయదు ఉంటుంది మొత్తం మాంసం. ఇదే గొలగూడ బండ్లబాట అప్పుడు మొత్తం ఉసుకుంది కింద, మొత్తం ఉసుకే. ఆగు వాగు వాళ్ళు చుట్టారు కదా, వాళ్ళు కాబట్టి మాట్లాడతారు. వాగు సూపర్ ఉంది వాగు. చూడండి నర్సాపురం వాగు ఉసుకే మొత్తం. వాగు పెద్ద వాగు. దీనికి నీళ్ళు మరి పోతా అంటే నీ మాటలన్నీ పడతాను ఇంట్లో. మునుగుతాం ఇప్పుడు ఇంట్లో ఉసుకాను అంతా. ఇది మా నాన్న పోతాం. మరి పాయింట్ తడిచేటట్టే ఉంది, పైకానాలే ఫ్రెండ్స్. చెప్పులు కనుక పోయినాయి అనుకో ఉరుకుతూనే ఉంటాయి నీళ్ళు తీరుకుంటా. చెప్పులు బయట దిగబడ్డ భయపడదు. పడుకోవాలి చెప్పులు. ఏం కాదు, గట్టి నీళ్ళు కొద్దిగా బాగా స్పీడ్ ఏమి వస్తారు. ఉసుకే చెప్పులు అలా పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళ సౌండ్ కూడా వస్తుంది. మొత్తం ఒకటే లోతు ఉంటుందా, ఇది ఎక్కువ లోతు ఉంటుందా?
ఇగో ఊరుగానే తిరిగి సైకిల్ వస్తుంది, బండి వస్తుంది. సైకిల్ కూడా దూరం వస్తాను అలాగే. సైకిల్ కూడా దూరం వస్తాడు ఇక, బండి కూడా దూరం వస్తాడు దాంట్లోకి బాగలకి వెళ్ళి. రాని రాని వచ్చింది మొత్తం బురద ఉసుక. మొత్తం మొక్కజొన్న చేనేసారు కదా దారిలో అడ్డంగా. ఇదే గర్రెలు ఇది అప్పుడు ఎప్పుడు 30 ఎడ్ల పండ్లు ఇంత ఉసుకనే ఉంది రోడ్ ఏమంటే. ఇట్లా పోతే ఇట్లా పోతే ఇట్లా పోతే సూర్యుడు దిగుతాడు. చెట్లు పడిపోయి ఒక్కొక్కడు ఏం పంటలు పండిస్తారుగా మొక్కజొన్న తీ 2 పక్కలు ఎర్రబడే తీయకురా అడిది ఎడొచ్చే పక్క కోతకు వచ్చినాయి. మొత్తం మొదటి ఏమో దున్నుతారు, గింజలు వేస్తారు, గతం వదిలి పెడితే 4 నెలల డబ్బులు. అది వెనకొచ్చారు ఆ కంకులు కూడా అయినాయి నల్ల మిసాలు. ఏవి ఇవా చిన్న కంకులు. కంకులు చూడు ఎట్లా అయినా తెల్లలేదు. ఒక కంకి కూడా ఇవ్వలేదు. ఇదిగో మేము మిరపతో వేసినాం. ఇక్కడ వరి వేసారు కదా, వరి ఇక్కడ వరి వేసింది. గుడికెళ్ళి వేసి చూడు ఉన్నాయా. వరి చేను పచ్చగా పొలాలు, కరెంట్ తాడేళ్ళు దగ్గరికి. ఎక్కడ పోయినా సూర్యుడు మాత్రం ఎమ్మటి వస్తాడు. సూపర్ లొకేషన్. మొత్తం సుబాబుల్ చేను. మొక్కలు నాటారు, జమ అయ్యాయి, సుబాబులు కాదు, గవర్నమెంట్ నాటిచ్చాడు. నర్సాపురం అయ్యా 3 అంటే గొచ్చేలు కట్టుకున్నాక మీ మామిడి చెట్లు ఎడిపోయినాయి. ఇప్పుడు ఆడికే పోయేది. చెత్త అప్పుడు ఇవన్నీ లేవురా చెట్లు. ఈ మావి ఇక్కడ కాష్టలు గడ్డి ఉండే గిట్టు 35 ఏళ్ళ కిందనా మొత్తం అడవి అంతా కొట్టేసి మొత్తం కబ్జా చేశారు గవర్నమెంట్ అంతా. కథం పట్టా భూములు ఇవన్నీ ఇటు ఈ గెర్రెలు, ఆ గెర్రెలు పెట్టి తీర్చుడు రంగపురం వేస్తూ ఉండదు కాల్చోవ. ఆ తవ్వు యువతల ఈ దీని మధ్యలో పెట్టేది. ఒక సీనరీ రేగు చెట్టు, రేగు చెట్టు కాదు, ఇదేమో కాయలు ఉన్నాయి దీనికి, బుడ్డ కాయలు. ఉష్టి చెట్టు ఇది కూడా. ఎవరో వస్తారు ఒక ఆమె. ఈ తవ్వేడు పోద్దమ్మా, ఇది ఈ తవ్వేడు పోతుంది. ఇది ఇది మేము మా ఇంతకుముందు నరసాపురం ఉండే కదా ఇక్కడ, పాత ఊరు. అక్కడికి మామిడి చెట్టు అక్కడ పోయిద్దా? మా ఇంట్లోనే మామిడి చెట్టు మేము పెట్టినాయి.
అట్లా పోయి అటు తిరుగుతా ఆ. అక్కడ నుంచి పోతే ఇప్పుడు ఇది ఎటు పోద్ది? ఇది పోయినా ఇట్లనే పోతుంది కానీ ఇట్లా తిరిగినా అటే పోతుంది. అదే పాత బండ్ల పాట ఇదే కదా. పాత బండ్ల పాట ఇక ఇట్లనే ఇదే. ఇది ఈ నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు తిరగాలి మరి. ఆడ నుంచి పోయి అట్లా జామాయిలు ఉన్నది చూడు, ఆ. ఆ జామాయిల కాడ నుంచి వెళ్ళి ఇట్లా వెళ్తే అటే. ఎక్కడ జమాయిలు ఎక్కడ ఉందమ్మా? అది అక్కడ ఇక్కడ చింతలు ఉండే కదా, పోయినాయి చింతలు గింతలు అనిపోవచ్చు పొడగొట్టి. ఇంతలో పోయినాయని చెప్పిండు ఇక, కొట్టేసి. గుర్తు దొరకకుండా అయిపోయింది. ఏమి పంటలు పండుతున్నాయి కదా. నాలుగు నెలలకు ₹1,00,000 పంట. ఏమైంది? 4 నెలలకు ₹1,00,000 పంట అట. లేదు మొక్కజొన్న. పడుతున్నాయి. ఈ ట్రాక్టర్ దున్నిందిరా. ఆ పొలగాడు వచ్చేది అట్లా రారా, అదే ఆ చెట్టు అక్కడ పోమండి అక్కడ. ఇంక ఇదేం చేయను, పత్తి పత్తి చేయను. జమాయిల్ పత్తి చేయను. మరి వీళ్ళ పేరేందో అడగపోయాను. అక్కడ పోయేచారు చీకటి అయింది. బాబు మామిడి చెట్టు కాడికి వెళ్తుందా? వెళ్తే పవనాడసమ్మ మామిడి పోతే అదే పేరు పెట్టి పిలుస్తారా? అదే పేరు పెట్టి పిలుస్తా. మా అమ్మనే. ఓహో, నీ పేరేంటి? నా పేరు రాములు. ఏ రాములు? బాడిచే రాములు, ముత్తయ్య కొడుకు. అరే చిన్న ముత్యం కొడుకు. మీ చెలుకుందా? పొలాలు ఇప్పుడు మా పాతూరేది? ఈ పాతూరు ఈ తాడి చెట్లే కదా. అదే అదే అదే. అయితే ఇప్పుడు ఇట్లా పోతే ఎట్లా? ఇట్లా పోతే తవ్వే ఉన్నది ఇక. అగో ఆ చెట్ల కాడికి పోయింది, ఆ చెట్ల కాడికి పోయింది, మాడి చెట్ల కాడికి. మళ్ళీ పోతానప్పుడు మళ్ళీ పోతానప్పుడు చక్కగా ఇంకా మించుతూ ఉన్నది బండ్ల పాట. నువ్వు చిన్న ముత్యం కండె ముత్యం కొడుకువా? కాదు కాదు, చిన్న ముత్తయ్య. ఇలా లేదా పొలం, ఆయన బాబు కొడుకు. వాళ్ళకి ఇట్లా నీకు తెలుసుకోవచ్చు లక్ష్మయ్య. అందరికి పెద్ద ముత్యం, చిన్న ముత్యం, కంటె ముత్యం అందరికి పని చేసారు. బాడి చెప్పులయ్య కొడుకులు. అదే అదే, అటు పోయి ఇటే వస్తాం, నరసపురం వస్తాం. నువ్వు ఆడుంటాను. నేను చేయను కాడికి పోతాను. అవతల మా ఊరు గతకని కూడా కదా. అదే కాలనీయా. మేము అట్లా రావాలనా? వీడికి పోయి మరి ఆడు ఎందుకు చూసి కథ ఉన్నది అట్లా పెడతాయి. ఫోటో తీసుకొని వచ్చుడే. ఓకే. మరి అక్కడి నుంచి మళ్ళీ మా మిరపతోట కాడికి ఎట్లా పోవాలి? మొర్రిపాడుకు సురయ్యగూడెం అవతల మొర్రిపాడు లేదు, వెళ్ళబోయిన వాళ్ళది. ఓ అటు 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 తవ్వు ఉన్నది కానీ పోయింది మరి పోతాను ఇప్పుడు అక్కడికి. దగ్గర ఉంటే పోదామని. ఈ మామిడి చెట్ల కానీ దగ్గరే కదా. దగ్గరే మరి, కానీ గట్టలు ఒక్కలు ఊరిలు ఉన్నాయి, పొలాలు. సరేలే బాబు, వద్దు ఇటే వద్దాం మళ్ళా. సరే సరే, నరసాపురంకే వద్దాం. రంగపురం వెళ్తాం. ఎటు ఇప్పుడా? ఎందుకు? వీళ్ళతో మాట్లాడేద్దామండి ఇక. చెట్లు తీసుకొని పోదాం. మళ్ళీ పోతాం. ఇప్పుడు వెనకకు పోయి వాళ్ళతో మాట్లాడి అటే పోదాం ఇక మళ్ళీ రంగాపురంకి. చీకటి అయితే లైట్ పెట్టుకొని పోదాం. వాగు దాడుడే కదా. మేము పెట్టింది మా తల్లి, మేము పెట్టింది అప్పుడు. మేము ఇన్నే ఉంటాం అప్పుడు. అయితే ఇట్లా పోయి ఎట్లా పోవాలా? మామిడి చెట్ల కాడికి. పేరు నా పేరు ఎక్కడండి? నేను పెద్ద కొడుకు. కంటే పెద్ద కవనరసమ్మ. అయితే ఇప్పుడు ఇట్లా పోయి ఆ మామిడి చెట్లు బొమ్మ ఫోటో తీసుకొని గాడి పోతాయి. మళ్ళీ మొర్రిపాడు పోవాలి. గీసి అగ్గయ్యా చెట్లు అవి. బయటకు పోతే ఆడ మామిడి చెట్లు కనపడతాయి. తాడి చెట్లు అవుతాయి అవి. కనపడతానే తాడి చెట్లు అవుతాయి. సరే సరే. నీ పేరేంటి?
జనగా నువ్వు బాడిసెక్క పుల్ల కొడుకులు ఉండేది ఈరయ్య పెద్దోడు ఉండే ఆయన నేనే గొడ్డు కాసింది కానీ అదే ఇంకో నరసింహ అని వచ్చి చచ్చిపోయింది అప్పుడే తొంట పిల్లగాడు కొట్టుకుంటూ వచ్చే జాతకాన్ని కూడా నుంచి కదా అదే అదే కదా రారా పెద్ద కొడుకు నేను పెద్ద కొడుకు నా పెద్ద కొడుకు ఈయన ఏం చేస్తాడు మరి చూసొత్తానికి అక్కడ ఉండిపోయినా కదా అప్పుడు 20 ఏళ్ళు ఉండిపోయినారు కదా పుట్టి అట్లా ఉంటాను మేము హైదరాబాద్ ఉంటా మా నాన్న హన్మకొండ అయితే మన జాగా కదా ఊరు జాగా అప్పుడు ఒక 20 ఏళ్ళు ఉన్నారు కదా ఎవరికైనా అనిపిస్తుంది ఒకసారి చూసి వద్దామని చూడాలనిపించే నేను 2 ఏళ్ళ బట్టి వస్తాం అని అంటే వీడు దొరికింది పట్టుకొని వచ్చింది సరే అమ్మ సవ్వరుగా అంటే చక్కగా చివరిగా సవ్వరుగా అంటే చక్కగా రాజధాని నుంచి తెలుసు జ్ఞాపకాన్ని ఉంది వాళ్ళు మామిడి చెట్ల మీ అమ్మ కూడా అప్పుడు గిద్ద చిన్న మొక్కలు చూసిందిరా నేను చిన్నప్పుడు పెట్టిన మామిడి చెట్లు అవి పెద్దగానే 6 పెట్టిరా మొత్తం ఇల్లు కూలిపోవచ్చు ఇల్లు లేదనుకుంటా ఇల్లు మధ్యలో ఉంది అప్పుడు ఆ చెట్టు చుట్టూ అప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు ఎక్కడ బొమ్మలోనికి వాడు తీసుకొస్తున్నారు వాళ్ళు గుడిసెలు వేసుకునేది అప్పుడు చిన్న చిన్న వేసి బాటేసి చక్కగా మామిడి చెట్ల కాడికి పోతాను బాటనే మాయమైంది రాదా ఉన్నది నలుగురు అక్కడ ఎడ్లు ఉన్నాయి మెత్తానే అన్నీ తాటి చెట్లు దారి పాడేటట్టే ఉన్నా ఏవి ఆ 3 తాటి చెట్ల అటు నుంచి వస్తే దగ్గర రంగాపురం నుంచి అప్పుడు ఆ బండబడ్డ చూడు అట్లా వచ్చి దగ్గర చుట్టూ తిరిగి వచ్చినట్టు అయిపోయింది ఏది కట్టోలు ఉన్నది ఇది కట్టోలు ఉంది అది మామిడి చెట్లు అయ్యి అనుకుంటా 6 అప్పుడు తాటి చెట్లు ఉన్నాయా మామిడి చెట్లు 4 6 మామిడి చెట్ల వేట కొనసాగిస్తున్నా 38 ఏళ్ళ పురాతన 38 ఏళ్ళ కిందటి మామిడి చెట్లు ఎదురుగా పడి అయ్యి అనుకుంటా వేప చెట్ల అయ్యి మామిడి చెట్ల చూడాలి అప్పుడు ఇలాగ దావరలో బాట ఉండేది మొత్తం పొలాలు అయిపోయినాయి చెలకలు పొలాలు ఇది అప్పుడు కూడా పొలమే మా మామదే ఇది నారాయణ రెడ్డిది మా ఇంటి ముందర మడి కూడా కవర్ ఆడికపోతుంది కదా దారి కట్టోలు ఉన్నదని ఈతో మరి రానుండే వేస్ట్ అయింది ఇటు అడుగుడు ఏది ఇది బాధదే దాంతో పోయింది బాటే మామిడి చెట్లు ఎక్కడ ఉన్నాయో దొరుకుతాయి బాటల్లో ఉన్నాయి దొరుకుతారేవు కదా మనకు అవోయే ఈ బాట బండ్ల బాట ఈ బండ్ల బాట మిస్ అయిపోయినాం మనం మిస్ అయ్యి చుట్టూ తిరిగి వచ్చిన చెమటలు పోసినాయి ఫ్రెండ్స్ బండ్ల బాట మిస్ అయ్యి చెమటలు పోసినాయి మళ్ళీ వచ్చింది ఇవేనా మామిడి చెట్లు ఎన్ని ఉన్నాయి 1 2
3 యాప చెట్టు వచ్చింది మధ్యలో ఇటు పక్క ఎడొచ్చే పక్కన అరే పైన చూస్తే ఒకటే పడుతుంది కింద నుంచి 4 ఉన్నాయి ఇక కింద 3 ఉన్నాయి అటు 1 4 5 5 అదేంటి అక్కడ లేదు 1 1 2 3 ఈ 3 3 4 ఏది వెనక 2 వెనక మామిడి చెట్టు కానట్టుంది 1 4 ఉన్నాయి అవి వెనక మామిడి చెట్టు కాదు ఇదేం చెట్టు ఇదేదో బండారు చెట్టు ఇది బెంగరపల్లి ఇది తోతపల్లి కాదు వెనకది ఏమో చెట్టు అది అదేం దాని లెక్కలేదు మామిడి చెట్టు కాదు అది మొత్తం 4 దొరికినాయి మనకి ఇంకా 2 దొరకాలి తీసుకోరా తీసుకున్నా కానీ కాదు ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఉండేది ఇల్లేది నువ్వు పోయేది ఇది ఇల్లు లోపలికి ఇది అల్వా కోయాలి ఇట్లా ఇది రోడ్డు కాంపౌండ్ ఇట్లా ఈ కాంపౌండ్ లోపల పెట్టినాం ముందల పక్క ఇది ఇల్లు ఉండే ఇంత ముందు పోకాడు పాములు ఉంటాయి పావులు ఉంటుండని కానీ ఇల్లు ఆనవాళ్ళు కూడా లేవుగా మొత్తం పోయినాయి ఇల్లు ఎక్కడ ఉంటుంది రాజా బండలతో కట్టిందా ఇది కాలువ ఇది నీ వాగు నుంచి వచ్చిన కాలువ ఇదే కాలువ లేదు గీలు లేదు అని పోయినాయి ఇప్పుడు కాదు 6 చెట్లు అంటే 4 దొరికినాయి కొట్టేసి 2 పోయింది ఒకటి చచ్చిపోయినట్టు ఈ మధ్యలో పోయినాయి ఇగో ఇది కాలువ నీళ్ళ కాలువ అప్పుడు నీళ్ళు వచ్చేది దీనమ్మటి ఇట్లా ఇది రోడ్డా దారితో పోయేది రోడ్ ఇది బాట ఇది నీళ్ళ కాలువ ఇట్లా పోయేది అక్కడికి ఇగపా ఇది నీళ్ళ కాలువ ఇది నీళ్ళ కాలువ మరి ఇక్కడ ఇంకా వేరే ఇల్లు ఏమి ఉన్నాయి వేరే ఇల్లు అటు ఉండే ఇగో ఇటు అటు 4-5 ఇల్లు ఉండే ఇటు ఇగో ఇటు నువ్వు బొమ్మలో వాళ్ళ బద్దమలే 3 ఉండే ఇప్పుడు ఈ కాలువ అవతల చెట్టు కాంచి అటు ఇటు 3 ఇటు నారాయణ రెడ్డిది దాని ముందర మాదాని అవతల మా చిన్నమ్మది ఉండే ఇప్పుడు ఏం కనపడతలేదు ఇక్కడ దాకా ఈ అడ్డం ఉన్నాయి ఈ ఇండ్లకు మీరు అప్పుడు ఇల్లు ఉన్నాయి మొత్తం మొక్కజొన్న చేను అయింది ఇప్పుడు అయ్యో ఇప్పుడు అంతా మొక్కజొన్న అప్పుడు మీ ఎదురింటి ఇండ్లు బొమ్మలు ఎదురిండ్లు అన్ని మొక్కజొన్న చేను అయింది బొమ్మలు గొప్పది వాడు రూపాయి కూడా ఇవ్వలేదు ఆ వీడియోలో పడుతుంది ఇప్పుడైతే ఏం లేదు తాటి చెట్లు మామిడి చెట్లే మిగిలినాయి ఇది నరుకుతానంటే వద్దండి రంగారెడ్డి వద్దురా ఉండని మామిడికాయలు కాస్తాయి అన్నాడు నేను అనుకున్నా కోతులు వచ్చింటే అని నరికేస్తారని బంగారపల్లి ఏది పెద్దదా మధ్యది ఇది 30 కిలో పండు నేను తిని పండు చిక్క పట్టుకొచ్చి ఎండబెట్టి పెట్టిన ఇదేమో పచ్చడి కాయలు ఇది పక్క పచ్చడి ఇది పచ్చడి కుప్పుండే ఇప్పుడు ఎవరు తింటారో మరి వాటిని ఏవాళ్ళన్నది తిండి బాటం పోతుందేనా పొందిన కదా అప్పుడు పెట్టిన ఎప్పుడు 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద నేను చిన్నప్పుడు రిటర్న్ టు నర్సాపురం ఇప్పుడున్న పాత నర్సాపురం అటు షిఫ్ట్ అయింది ఇప్పుడు పాత నర్సాపురం నుంచి పోతారా మామిడి చెట్లు ఎంత పెద్దగా మామిడి చెట్లు అన్న 2 నిమిషాలు కూడా ఉండకుండా పోతాను ఏముంది రాడా అడిగానా వాటిని పట్టుకున్నావు అసలు ఒకసారన్నా పట్టుకున్నావా టచ్ చేసినావా సరే నర్సాపురం మళ్ళీ కలుద్దాం నీవే కొన్నారా అది ఏం చేసి ఇంకో ఫ్రెండ్ పొలం చేసి నీళ్ళు ఎక్కడి నీళ్ళు కదా అయ్యే 4,000 రంగారెడ్డి అయితే అనకుండా అప్పుడు అటు వాళ్ళు నమ్మినావు కదా గాలి బాగా వస్తాను వాన వచ్చేట్టే ఉంది ఏ 2 తాటి చెట్లు ఇవి అటకి ఎట్లా అవుతాయా 3 ఉన్నాయి కదా
ఇవన్నీ నారాయణ రెడ్డి గారు. ఇప్పుడు ఆ మేకలు ఉన్నాయా అది ఇదే నారాయణ సత్యనారాయణ గిట్ల చేసి సాంబయ్య ఇల్లు అడుగు ఈ రోడ్డు తాటి చెట్టు దున్నిన దొయ్యలు చూడు అవి రెండు కొబ్బరి ఇల్లు ఈ తాటి చెట్టు ఈ తాటి చెట్టు ఈ కొండగాల గిట్ట ఒక ఇల్లు ఈ ఇల్లు ఉంది మూలం పూరి దూరగా చెట్టు ఇక్కడ మొత్తం పొలం అయిపోయింది. ఏరే వస్తాను మా అన్న పెద్దోడు కదా ఆ తోవ పడ్డా అన్నకెళ్ళి పడ్డాడు అక్కడ మొక్కజొన్న చేరినది కదా మొక్కజొన్న చేసి అడిగిపోతుంది అరే వాన వచ్చేడు ఉంది పా. మేము పోతాం మరి. సరే వ్యాపార దూరం ఉంటుంది. ఎంతమంది ఉన్నారు అక్కడ ఎక్కడ ఇప్పుడు ఉంటాను అనుకునేనా అనుకోండి. పిల్లలు హైదరాబాద్ పట్టిన హైదరాబాద్ ఎంతమంది పిల్లలు ఇద్దరు కొనుక్కుల ఇప్పుడు ఎట్లా మేము ఎట్లా ఇదేతో ఈ వరం పడింది పోయి ఈ బండగాడి పడింది వాగులోకి పోతుంది కదా, పొరం పూట నడతలేదే. వాగులోకి పోతుంది కదా ఇది మెల్లగా. మల్లబాట కూడా అటేనా? ఆ బండ్లబాట పొదకెళ్ళాలి వెనక ఎట్లా వస్తాయా? పోయి వస్తామే. మామిడి చెట్ల కాడ చూసి వస్తాను. అప్పుడు నేను పెట్టి అయ్యి కాస్తానే కాయలు. కాయలు కాస్తానే అదే కాస్తానే. మరి ఎవరు తింటారు? మీ వల్ల అబ్బో గాలి బాగా వస్తుంది, వాన వచ్చేట్టుంది. ఏ ఫోన్ ఇట్లా తడుతుంది కాస్తాయి ఇక మామిడి చెట్లను. దీని మించే పోవాలడతా మెల్లగా. అప్పుడు పక్క పక్క ఉంటుంది అదే వ్యవసాయం కదా. పాత దోస్త్ ఇక్కడనేనా? ఇక రేపు పాత దోస్త్ అయినా పొద్దున్న లేతే కలిసి ఉంటాడు. వీళ్ళ పొలం దాటింది మన పైన. ఇప్పుడు ఆ చేను వాళ్ళది, ఈ చేను మనది. సరే పక్క పక్క ఉంటాయా పెద్ద కొడుకు అవి మబ్బు మొత్తం వచ్చింది కదా. చిన్న కొడుకు వీళ్ళంతా హైదరాబాద్. మేమిద్దరం లేదు. ఇప్పుడు ఇప్పుడు పళ్ళ దుకాణం లేదే 10 ఏళ్ళ ఇంటికనే ఉంటాను. ఇంటికాడ ఉంటాను. అప్పుడు మాత్రం మేము పళ్ళు గింజల లింగారెడ్డి గిట్ట వచ్చినప్పుడు నువ్వు పళ్ళ దుకాణం 30 ఏళ్ళు అమ్మినా. ఇప్పుడు ఇంటికానే రిటైర్డ్ అయిపోయిండు. 70 ఏళ్ళు ఉన్నది, 60 ఏళ్ళు రిటైర్డ్. ఇక మరి ఈ జీవితం పుట్టింది మనం ఎందుకు సంపాదించడానికేనా? పని చేయడానికేనా పుట్టింది? పని చేయడానికంటే అది ఏం పని చేసి నువ్వు బొత్తిగా వెళ్ళిపోయాను. నాకంటే చిన్నోనే నువ్వు. పెద్దోని కాదు నీ అక్క నీకు వచ్చినప్పుడు నీ చిన్న అదే కదా. మీ నాయన ఎలా ఉంటుందా మీ నాయన చచ్చిపోయి ఎన్ని రోజులు అయింది? మా నాయన 20 సంవత్సరాలు అవుతాయి. మా అమ్మ 10 ఏళ్ళు చచ్చిపోయి. సంపద చచ్చిపోయి 20 ఏళ్ళు అయిపోయింది. సంపత్తి ఈడ ఉంటే మంచిగా అగాధంగా పోయి అగాధంగా ఇస్తుంది. వద్దని చెప్పినా నేను. నేను కూడా వద్దాను. ఎందుకు సంపత్తి మీ అన్న కన్నా నువ్వు ఉండు మాతో మన మంచి మంచి మనిషి ఖర్చు పెట్టుకుంది మంచి వెళ్ళబోయిన వాళ్ళకి అమ్మేది నువ్వు దున్నుకోరా అని చెప్పినా నేను. అమ్మేది ఉన్నది కదా తోటకాడికి. దున్నుకోరా అంటే వాడు ఈయనకు నేను ఒక్కనే అన్న చేయలేను, కూలీలు వస్తలేరు, జీతగాళ్ళు లేడు, నేను కూడా పోతా, అక్కడ అక్క బాగున్నారని బిచ్చం పెడతాను. ఆయన చేసి మీ బాగా చేసి ఇక వాని అదృష్టం మంచిగా లేదు. ఆయన మళ్ళీ వాగులకు అరే ఇంకా ముఖం అక్కడికి పోవద్దురా, ముఖం అక్కడికి పోవద్దురా అని చెప్పి చుట్టాలు ఉన్న కాదు. చుట్టాలు ఆ ఊరు ఈయనకు మంచిగా లేదు నేను చెప్పిన. దారి కింద పడేట్టే ఉంది. బిచ్చంపేట కాళ్ళు నొప్పుతాయి. నేను పోలే. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దరిద్రం చాలా కష్టపడ్డాం ఈరోజు. తాగుడు అంతే. అటు 3 కిలోమీటర్లు ఇటు 3 కిలోమీటర్లు. ఎట్లా పిచ్చి పిచ్చి అయినట్టు అప్పులు తెచ్చిండు. 3 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ వాగులోకి వెళ్తున్నాం. ఇది వాగు. రిటర్న్ టు వాగు దాటాలి మళ్ళీ.
పాయింట్ మలవాలి వాళ్ళు. మా చెల్లి ఎప్పుడో చచ్చిపోయింది. ఇక్కడ ఇక ఇప్పుడు ఆయన సాగు బతుకోవాలో ఉన్నాడు. బిడ్డ కాడు నడి బిడ్డ కాడు ఉంటాడు. ఎట్లా దొడి పోవాలి ఎట్లా అదిరా దొడి పోవాలంటే అవతలి పోయి అవతల అదే అవతలి విషయాలు ఉన్నాయి. అదే అదే నీ కూడా తెల్లారలేసి ఇటే వస్తాం అంతేనా? ఆ పైకాలు ఎక్కడ లేవు, లేవులకు లేవా? మళ్ళీ వాకు రిటర్న్ ఈవినింగ్. పోలేం కదా మా ఇంట్లోనే నేనే 3 కొట్టేసిన. మరి చెప్పులలో ఖుషిగా కిరాయి వాళ్ళ కోటి మాకు 2. గట్ల బాట ఉంది. బాటగా గట్ల రోడ్లు ఇప్పుడు చేనేసింది కదా. నీ తమ్ముడు చెప్పి నాకు అన్న వస్తాండని. అయ్యో మరి వస్తాడుగా నీ మా గరుడ బాట కూడా ఇద్దరు మాట్లాడుతున్నాను. మాట్లాడండి. నువ్వు కూడా ఎద్దకాడు ఉన్నాడు కదా. వస్తాడు అటు నుంచి మేకలు మేకలు వస్తాను. మేకలు కూడా ఒక మనిషి వస్తాను. నేను బయటికి అక్కడ కూర్చొని ఇటు కడుక్కుంటుంది. తిరుగుతారా ఈ పొదలు నువ్వు అడుగుతారా? పొదలు నేను వీడియో తీసుకుంటాను పోయిరా. 2 పొదలు చిన్న పొదలు ఏందిరా? నేను వీడియో తీసుకుంటాను పోయిరా. మరి మళ్ళీ ఇచ్చే రావాలి. మళ్ళీ ఇచ్చే రావాలి. ఇచ్చే రావాలి. బండి కూడా పోతాం. నీళ్ళు తాగుతున్నాయి ఎడ్లు. సూర్యుడు మాయం. చేపలు విన్న
ప్రశాంతంగా ఉంటుంది. పోతున్నాయి మేకలు ఎట్లు. వచ్చిన దారి మళ్ళీ వెళ్ళాలి. ఎడ్లు పోతూ ఉన్నాయి. నా మీదకి వస్తాను. పోవాలన్నా ఇటు పోవాలన్నా అప్పుడు మీ నాన్న మీ చిన్న మీడుండే ఇప్పుడు మళ్ళీ మీ నాన్నకు ఇప్పుడు మేమిద్దరం అన్నదమ్ములం. మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి ఉంటాను. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కూడా మీ నాన్న మీ చిన్న మేమందరం ముగ్గురం, మా చెల్లె మా తమ్ముడు నేను హైదరాబాద్లో ఉంటాం. అక్కడనే సాఫ్ట్వేర్. ఇలా పోతున్నాయి గొడ్లన్నీ. లాస్ట్ కాపరు, పశువుల కాపరులు. లొకేషన్
ఏడు ఇంకొత్తలేడు డాడీ. చూద్దాం ఇంకా రావట్లేడని వాగులకెళ్ళి. ఏమైంది? ఎడిపోయి పైకి పోయి వచ్చిన, మళ్ళీ వద్దలేవు నువ్వు అని మళ్ళీ వద్దాను. टिकट చిన్నపిల్లగాళ్ళు ఆపలేదు తీసుకెళ్ళిపోతా ఎవరో ఉంది కదా 3 రోజులు అల్లకెళ్ళి బస్సు రాగానే అల్లకెళ్ళి వెళ్ళొస్తాను. బస్ స్టాండ్ కాడ వచ్చి ఇలా పడాలి, మళ్ళీ అక్కడ పడికాడ మళ్ళీ దిగుతాను. కాకపోతే వేరే వాళ్ళు ఇంకోది కాదు కదా, పేపర్ చదువుతుందని ఆడవాళ్ళ తెలుసు. రమేష్ పైకి తీసుకోపోవాలను
పడితేనే పంపు ఇప్పుడు వాన పడితే నాలుగుతావా? ఆనబడితేనే ఇప్పుడు నీళ్ళు కానీ కొంతమంది దున్నలేదు ఇంకా అందుకే కింది పొలాలు దున్నీలు చూసాం తాచెట్ల కింది అదే మా పాతూరాలు కట్టం మీదే బాయి ఉంటుంది గడ్డ మొత్తం ఇప్పుడు పెద్దలు అలగాలంటే ఇప్పుడు వాన పడితే రాంటారు. కొంచెం చిరుకులు పడితేనే అలుపుతారు మరి ఇంకేడ పడితే ఇంట్లో వాళ్ళు కూడా వచ్చింది. నిలబడకపోతే ఆ దున్ని అట్లా ఎట్లా పెట్టేది అప్పుడు కష్టాలు తినవాలి మొత్తం రొట్టబలిసి రోజు మానలేదు అప్పుడు రొట్టబలిసి కాయలేదని ఇప్పుడు మళ్ళీ దున్నుతాం కొంతమంది కానీ ఇప్పుడు అదో అయిపోయింది. అతను అయిపోయింది కానీ ఇప్పుడు కాల్చిందే మనసుకు మంచిగా కాకపోతే మళ్ళీ వచ్చా అట్లాయి కానీ పడతాయి ఇప్పుడు మనసుకాయ మంచిగా కాకపోతే విలువలు కానీ గొప్పలు కూడా వెళ్తారు. బగ్గర అంటే బగ్గర ఒక తడి కట్టాలి కానీ ఆడ దగ్గర ఏదో సదుపాయం లేదు ఇంకేదో మనసుకోమనేది కాస్తుంది తెలియదు ఓ చంద్రుడు తగ్గడు ఇంకా ఇత్తనాలు ఇస్తాయి దున్నాలి ఇత్తనాలి. అన్న మాత్రం పసుపు బద్దలు కాబట్టి ఇప్పుడు కంకులు మాత్రం మంచిగా తీసి మొక్కలు మొక్కలు వర్షాకాలం కాదు. ఇది కూడా తీయలేదు ఇంతే కూడా కొంతమంది ఇంతమంది తీసి కంకులు ఇత్తనాలు తెచ్చుకో గవర్నమెంట్ ఇచ్చేది అయి గవర్నమెంట్ అంటే షేడ్ తెచ్చారు ఈడే ఇస్తేనే మంచిగా అదే కానీ షేడ్ కూడా అట్లా తగ్గికొని చెప్తాను చాలా డుబ్బులు కట్టి వాళ్ళు కూడా కలుపుతారు. ఇక మనం చేతిని అడుగుతామంటే నువ్వు చేయటం నువ్వు కవిత లేదా చేయటాన్ని నేను అడుగుతాను నిజమే కానీ మరి నీకు పంట పడడం వాడిని అడగాలి మరి. అయితే ఇద్దరు ముగ్గురు అడుగుదామని అనుకుంటాను కంకులు ఇచ్చేటప్పుడు ఇప్పుడు మధ్య బండికి ఎన్ని వస్తాయి ఇంత ఎకరానికి ఈడు పోసినోడు ఈడు అదే మమ్మల్ని అదే బరాబరి వచ్చేది ఈడు అదే ఉంటుంది అందరం బరాబరి టైంకే పోసాం నీకెందుకు రాదు నాకెందుకు ఇచ్చి కాపు అని అడగమని నేను అనుకుంటాను కొంతమంది ఒక్కడే పోయి అడుగుతున్నాం చేయడు మనని వాడు బాగుపడతాడు. అలా బట్టి మన చాలా మందికి పోయి మళ్ళీ చేయడం నాకు పెట్టుబడి పెట్టాడు పెట్టాడు 10 మంది పోతాడు ఏ ఊరు పోవాలి? మాకంటే ఎవరు పేరు? శశిబాబు అనేట రంగపురం లేదా? ఇంతకుముందు కులం ఉండే కులం ఇప్పుడు కొత్త కట్టేసి శశిబాబు అని చెప్పి ఆయన ఉన్నాడు అంటే పూలమ్మ డబ్బులేనా? లేదు ఈయనే ఈయన సొంతంగా ఈయన పెట్టుకుంటాడు అయితే ఆ అత్తకు ఒక 80-90 సంవత్సరాల మేకలు కూర్చొని ఇక ఈయన కూడా కష్టపడి సంపాదిస్తే అప్పుడు ఇల్లేసి గట్టిన అట్లా పెట్టుబడి పెట్టుకుంటాను కొద్ది ఉంటారు. వడ్డీ వస్తాను ఇంకా పెట్టుబడికి అదే అదే వాడికి వచ్చి వడ్డీ ఇస్తారు. వాళ్ళు ఇస్తే అమ్ముకుంటే అన్న 10 రూపాయలు లాభం కూడా ఉంది. ఇప్పుడు మంది కట్ట ఊరే కట్ట అంటే ఇటు బయట వస్తున్నాము మన సబ్జెక్ట్ కాడ ఉంటే 300 200 ఆడకుంటే 500 డబ్బులు కూడా చూసుకోండి మన నుంచి చెడు బాగుపడదు ఏం బాగుపడదు ఎవరైనా కానీ అడిగిన ముందే చేతి బాగుపడి చేతి వస్తాను ఆదిత్య కాడు బాగుపడడం అంటే బాగుపడదు ఎట్లా బస్సు ఉంటేనే ఎక్కుతాం కదా. ఇప్పుడు ఒక 50 మంది ఉంటారు 50 మందిని అట్లా చూస్తే ఎంత ఉంటుంది? అట్లా ఏదైనా బాగుంటుంది. అదే మరి చూడు అట్లే పెద్ద అవుతాడు. 50 మంది 50 మంది వచ్చిందంటే ముందుకు ఒక 50 మంది 100 మంది రావులు ఇంకొక 50 మంది 150 మంది ఇంత బెంచ్ కూడా పోతా అంటారు మిగిలిన పూలమ్మలు ఎందుకు బంద్ అయ్యారు? పూలలు ఎందుకు బంద్ అయ్యారు?
కులం అంటే ఇక్కడ ప్రభుత్వ గారి అది ఆ కులము ఎవరికైనా ఇస్తే ఎట్లా కులము రాయరాదు లేదు భర్త రాజే భర్త కూడా రాయరాదు. రాజే కానీ లెక్కలు చేయాలంటే లెక్కలు చేస్తాయి. అదే వాళ్ళు చదువు రాదు నాకు వాళ్ళు నా కాలం మీద వెళ్ళలేదు. అదే కానీ లెక్కలు చేయాలంటే ఏళ్ళ మీద లెక్కలు చేసి చెప్తాం. మొగలు రాజుడు కంటే కులం ఏళ్ళ మీద లెక్కలు చేసి చెప్తాం. లక్షల కొద్దిగా లెక్కలు చెప్తాం. చదవనారని తప్పే కదా. లింగారెడ్డి వాళ్ళకు లేదు, చదువు లేదు. చదువు లేదు కానీ పూలకప్పు తెలివితేడలు బాగుంది. కులము నా కాలం ముందు మా చిన్న బిడ్డేలా. అదే కానీ తెలివితేడలు బాగుంది. అదే తెలివితేడలు చదువు రాదు. వెళ్ళే మాట ఆడవాళ్ళు అయితే తెలివితేడలు అదే అన్నది అర్థపురాణ పెరిగిన పిల్లే. హర్యానది సూర్యానది ఏమన్నది తమ్ముడ మీరగా అన్న తమ్ముడు అనేది చూస్తేనే మంచోడు అంటారు కదా. కానీ లెక్కల కడుక్కుంటే నీ దగ్గర 10 రూపాయలు దొబ్బాలంటే నీకు మంచిగా ఉండాలి కదా. అరే అంటే వాళ్ళు రాదు. కానీ ఇప్పుడు వాడు పిల్లకెళ్ళి పోతున్నా ఉన్నది ఇలా వాళ్ళ అడుగు పెడతాను అసలు నుంచి మాకు చేస్తలేదు అడుగు పెడతాను వాళ్ళకి పసలు పాత్రాలంటే నాకు ఎరికేది మేము మెత్తన పండించినప్పుడు కొంచెం మొత్తకాయ ఉంటుంది కదా, మిర్చి మొత్తకాయ ఉంటుంది, చింతపండు తెచ్చేది. మొత్తకాయ కిలో ఇస్తే 2 కిలోలు చింతపండు ఇచ్చేవాళ్ళు. అర్థపురం పుల్లెపి అంతా ఇష్టపడి వస్తాయా మా తమ్ముడు ఎక్కువై బస్తాలు 500 రూపాయలు 5-6 రోజులు తిరిగి వాటికి తప్పని చేసి చింతపండు వస్తారు. ఆ ఏరియా మొత్తం మళ్ళీ వాళ్ళు జాబ్ చేసుకొని పైకి వెళ్ళి వాళ్ళకే కావాలి. సాయంత్రం 4 గంటల నాలుగు వెళ్ళిపోయారు. మళ్ళీ ఆడ రిటైన్ చేసి పోవాలంటే 2 రోజులు 6 గంటల 4 వెళ్ళిపోయి వాళ్ళ పోలీస్ స్టేషన్ వాడైపోయి కొని వంట చేసుకొని తిని మళ్ళీ 5 గంటలకు మళ్ళీ కట్టుకొని గడపడుకోండి పట్టుకొని మళ్ళీ పుట్ట మీద రావడానికి తిప్పల కూడా దిగి తాళ్ళకి అవి ఎంత పెద్ద ఉంటుంది. అది దీనికంటే 3 రోజులు తెచ్చేసి మొదలు మొత్తం పండే మొత్తం పండుగ ఒకసారి హైదరాబాద్ నువ్వు చెప్తే రోజు మళ్ళీ బట్టలు అది కూడా అంటే అంటే కదా పండగ. ఇప్పుడు బైక్కి రావడం ఎక్కాలంటే మొత్తం ఉంటాయి. 3-7 బట్టలు ఎక్కాలి. పోలీసులు అందరూ పట్టేసి మొత్తం ఖైదు కడుసా పోనీ అని వానికి ఏమన్నా తెలియదు. హిందీ డ్రైవర్ ఇప్పుడు డ్రైవర్ అనేది నడిపించడం వాళ్ళు డ్రైవర్ అనేది ఎట్లా బట్టి పోలేటోళ్ళు ఎట్లా డ్రైవర్ అన్నట్టు ఇలా ఎన్ని ఎక్కే నాకు కథలేదు. నువ్వు ఇక్కడ 20 ఏళ్ళు ఉన్నాను నేను. అప్పుడు మీ నాయన వయసు మీ నాయన ఎక్కే నాకు కట్టమిస్తే ఎప్పటికి వచ్చేది కదా అక్కడికి. ఆ కోరికలు కూడా వచ్చి ఉన్నాయి. నాయన మొత్తం మీకు పెద్ద ఆయన చిన్నముత్తి అంటారు, ముందుముత్తి అంటారు, చిన్నముత్తి అంటారు. మా చిన్న అంటే మా పేనాన్న చనిపోయాడు, మా చిన్న అంటే ఉన్నాడు. చిన్నముత్తి అంటారు ఖర్చులో వాళ్ళు ఉన్నాడు. బాట బాబాయ్ అలివాడు, బాట పుల్లయ్య అలివాడు, బాట కన్నా వీళ్ళందరూ వాళ్ళు నా కుటుంబం అందరూ మసీదే మళ్ళీ కొన్ని మసీదే బాట కన్నా మసీదే నీటే కాదు తెలుగు గుళ్ళకు కొనిస్తాను
అమ్మాయి కూడా చచ్చిపోయాడు. సమయాలు ఏమైందా అయితే ఆయన అంటే కిందోడే కొద్దిగా దాని అయితే ముందు ఇది నీట్గా కూర్చుంటాయి. కలిగి నవ్వుచేదాన్ని చచ్చిపోయినా ఈయన సారా చేసాది ఓన్లీ అమ్మాయినా అమ్మాయి ఎప్పుడు కాంటాక్టర్ అనేది కాంటాక్టులు బీజేపీ అది ఇది అన్ని డబ్బులతో వస్తుంది. అమ్మాయినే చదివి దాన్ని కొత్త చేసి దాన్ని పెళ్లి ఐటీడీ వాళ్ళు వచ్చారు. అట్లా చేసి వాళ్ళు ఏమైందంటే ఇంతకుముందు పెద్దవారే అమ్మాయి దానికి ఏమైనా చేస్తున్నాను అదే కదా అదే కదా దగ్గర ఇంకొంటుంది అలాంటి సతీగాడికి తమిళనాడు సతీగాడికి అక్కడ ఇదే కాంటాక్ట్ కట్టుకున్నారు అట్లా చేసుకొని అది కూడా